రావట్లేదు లేదండి జ్వరం. అది పవర్ బటన్ సార్ అది. ఆ బటన్ నొక్కితే పవర్ ఆన్ అవుతుంది. దీన్ని ప్రోగ్రామింగ్ నాబ్ అంటారు. సేమ్ దానికి ఉన్నట్టే క్లాక్ వైస్ అనేది తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైస్ అనేది తిరుగుతుంది. మన ఏ ప్రోగ్రాంలో ఉంటే అక్కడ లైట్ ఎలా ఉంటుంది. ఇవన్నీ మాన్యువల్ ప్రోగ్రామ్స్, అంటే ఫిక్సింగ్ టైం ఉంటుంది దాంట్లో. 54, 47 అట్లా ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది. వీటిలలో అట్లా ఉండదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ స్టీమ్ సైకిల్స్ అంటారు వీటిని. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేటి అదే టైం తీసుకుంటే మనం ఇంకేం చేయలేము. మనం ఏం చేయలేదు. మళ్ళీ వాటర్ ఫోర్స్ బట్టి టైం పవర్ తీసుకోవాలి. పోయి వస్తే మళ్ళీ సేమ్ వోల్టేజ్ వస్తే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ అప్ అండ్ డౌన్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. స్పోర్ట్స్ వేర్ వచ్చి ఎవరైనా స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే దాంట్లో పెట్టి చేసుకోవాలి. తర్వాత డెలికేట్స్ అది ఎంత టైం పడుతుంది తెలుసా? స్పోర్ట్స్ ఇక్కడ కనిపిస్తుంది టైం. ఓకే, అదే ఫిక్సింగ్ టైం ఉంటుంది ఇక్కడంతా. 54. వీటిలలో ఉండదు ఫిక్సింగ్ టైం అనేది ఉండదు. స్పోర్ట్స్ వేర్లు 54 మినిట్స్. డెలికేట్స్ వచ్చి వర్క్ శారీస్ వచ్చి ఉంటాయి, డ్రెస్సులు, చీరలు, వర్క్ వేస్ట్ ఉంటుంది. వాటిని డెలికేట్స్లో పెట్టి స్టార్ట్ చేసుకోవాలి. ఇది స్టార్ట్ బటన్. స్టార్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎండ్ అని పడుతుంది. తర్వాత వలన్ ఐటమ్స్, మంకీ క్యాప్లు, స్వెటర్లు అలాంటివి దీంట్లో వేసుకోవాలి. క్విక్లో వచ్చి 4 పెయిర్స్ వేసుకోవాలి. మామూలుగా మిషన్ కెపాసిటీ వచ్చి 7 కేజీలు, 7 జతలు వేసుకుంటాం. 75% వరకు వేసుకోవచ్చు. అంటే డ్రమ్ లోపల ఇంత గ్యాప్ పెట్టుకుని వేసుకోవాలి. 7 జతలు. క్విక్ వాష్లో వచ్చి 4 వేసుకోవాలి. తర్వాత రింగ్ స్పిన్, గంజి ముందు బుల్లి ముందు పెట్టాలన్నప్పుడు దీంట్లో పెట్టుకోవాలి. తర్వాత బేబీ కేర్, చిన్నపిల్లల బట్టలు, పేషెంట్ బట్టలు బేబీ కేర్లో పెట్టి వేసుకుంటే హాట్ వాటర్తో వాష్ చేస్తుంది. ఈజీ కేర్లో వచ్చి లెగ్గిన్లు, టీషర్ట్లు, బనీన్లు అలాంటివి వేసుకోవాలి. ఇది డైలీ వాష్కి మిక్స్డ్, అన్ని మిక్సింగ్ క్లాస్ వేసుకోవచ్చు. కాటన్ లార్జ్లు, దుప్పట్లు, బెడ్షీట్లు అలాంటివి వేసుకోవాలి. రఫ్ క్లాత్స్, జీన్స్ ప్యాంట్లని దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ చూపించదు, అంటే ఏఐ ప్రోగ్రామ్స్, స్ట్రీమ్ సైకిల్స్ ఇవి వచ్చి మాన్యువల్ ప్రోగ్రామ్స్. వాటర్ ఫోర్స్ని బట్టి టైం తీసుకుంటుంది దీంట్లో ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది. తర్వాత కాటన్ గుడ్డలో సపరేట్ వేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ 3 కంపార్ట్మెంట్స్. ఫస్ట్ వచ్చి లిక్విడ్, సెకండ్ దాంట్లో సాఫ్ట్నర్ కంఫర్ట్గానే వేసుకోవాలి. లాస్ట్ దాంట్లో క్లీనింగ్ పౌడర్ వేసుకోవాలి టబ్ క్లీన్కి. ఇక్కడ రాసింది చూడండి, 12 డేస్కి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. టబ్ క్లీన్ 12 డేస్కి ఒకసారి చేసుకోవాలి. ఎలా స్టార్ట్ చేసుకోవాలని ఇక్కడ ఉంటుంది. టైం డిలే ప్లస్ ప్రీ వాష్, ఈ రెండు ఎక్కినప్పుడు TCL అని పడుతుంది. ఈ రెండు ఒకేసారి నొక్కాలి. ఈ బటన్ పైన ఒక బటన్, కింద ఒక బటన్ కదా ఇది? అంతే, రెండు ఒకేసారి నొక్కాలి. TCL అని పడుతుంది. అప్పుడు టబ్ క్లీన్ యాక్టివేట్ అయినట్టు. పౌడర్ వచ్చి ఇక్కడ వేసుకోవాలి. సగం ప్యాకెట్ ఇక్కడ వేసుకోవాలి, మిగతా సగం వచ్చి ఇక్కడ వేసుకోవాలి. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ దగ్గర వేసుకోవాలి. ఆ హోల్స్ దగ్గర వేసుకోవాలి. లిక్విడ్ కాదులే, 12 డేస్కి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారా, పాస్ సింబల్. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, అది నొక్కేమంటే అక్కడ రెడ్ సింబల్ వస్తుంది, లాక్. అంటే మిషన్ లాక్ అయిపోయిందని అర్థం. లాక్ అయింది, ఇంకా డోర్ ఓపెన్ కాదు. అందుకోసం ఇది, అంటే ఈ డిస్ప్లే పోయిన తర్వాత మనం డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఈ మధ్యలో డోర్ ఓపెన్ చేసుకోవాలి, రెడ్ ఉండకూడదు. అందుకోసం ఇదే రెడ్ వెళ్ళిపోతే